హలో గాయ్స్, ఈరోజు మనం ద గ్రేటెస్ట్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అతను ఎవరో తెలుసా? విజయ్ మాల్యా. Malia is out of the country. Liquor Baron Vijay Malia, who finds himself in a raging 9,000 crore loan default scam. क्या पैसा, क्या लूट. పాయింట్ నెంబర్ 1, ఏ చట్టానికైనా ఒక బేస్ ఉంటుంది. అంటే ఉద్దేశపూర్వకంగా కానీ తనకు తెలిసి కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే అతను నేరస్తుడే. ఎగ్జాంపుల్, విజయ్ మాల్యా ఉన్నాడు. అతనికి తెలుసు తను ఏం తప్పు చేశాడో. తెలిసి తప్పు చేసిన వాళ్ళని, చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళని ఏ చట్టం కూడా వదలదు. విజయ్ మాల్యా తెలిసి చేసిన తప్పు, ఇది తప్పు కాదా? పాయింట్ నెంబర్ 2, విజయ్ మాల్యా దేశం వదిలి పారిపోయేటప్పుడు అతని దగ్గర డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కూడా ఉంది. అండ్ వన్ మోర్, అతను రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. అతను నిజంగానే ఏ తప్పు చేయలేదని అతనికి నమ్మకం ఉంటే మన దేశంలోనూ ఉండి కోర్టులో కేసులు వాదించుకునేవాడు కదా. ఎందుకు వేరే దేశానికి పారిపోయేవాడు? తప్పు చేసిన వాళ్ళే కదా పారిపోయేది. ఇది తప్పు కాదా? పాయింట్ నెంబర్ 3, విజయ్ మాల్యా తన కంపెనీ కింగ్ఫిషర్లో పనిచేసే ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా ఇవ్వలేకపోయాడంట, డ్యూ టు సమ్ ఫినాన్షియల్ అండ్ లీగల్ ఇష్యూస్. కానీ నిజం ఏంటంటే ఒక్క సంవత్సరం కాదు, 5 years నుండి వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వట్లేదంట. కానీ అదే సమయంలో గోవాలో ఒక పెద్ద గ్రాండ్ పార్టీ హోస్ట్ చేశాడు. ఎంతంటే ఆ పార్టీకి అయ్యే ఖర్చులో తన బాటమ్ 30% ఉన్న ఎంప్లాయీస్ యాన్యువల్ శాలరీస్ అన్ని తీరిపోయాయి. అంత పెద్ద పార్టీ. ఇది తప్పు కాదా? పాయింట్ నెంబర్ 4, విజయ్ మాల్యా ఒక ప్రీ ప్లాన్ ట్రిప్ మీద లండన్ వెళ్ళాడు. అక్కడ 1 year ఉన్నాడు. అక్కడ యూబీ అనే కంపెనీ, యునైటెడ్ బ్రేవరీస్ అనే కంపెనీ, ఆ కంపెనీని ఎలా వాడుకున్నాడంటే తన పర్సనల్ బ్యాంక్ ATM లాగా వాడుకున్నాడు. ఆ కంపెనీ యొక్క స్టాక్స్ని వాళ్ళకే తెలియకుండా స్టాక్స్ని కొనడము అమ్మడం చేస్తూ ఉండేవాడు. ఉన్నాడు. అంత బాగున్నప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు. ఈజ్ హ్యాపీ. కానీ ఎప్పుడైతే తన కంపెనీ కింగ్ఫిషర్ అనేది ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే తన దగ్గర మనీ ఉండేనో, రీజనరేట్ అవుతుందేనో, ఆ టైంలో అతను ఎవరికైనా సాయం చేయొచ్చు. తను చేశాడా? లేదు. పాయింట్ 6, కొంతమంది అంటున్నారు విజయ్ మాల్యా చాలా మంచిగా బిజినెస్ నడిపించాడు, బిజినెస్ మైండెడ్ అని. కానీ అది బిజినెస్ మైండెడ్ కాదు. ఎందుకో చెప్తాను చూడండి. తన కంపెనీ పనిచేసే ఎంప్లాయీస్ దగ్గర PF, ట్యాక్స్, మనీ అన్ని తీసుకొని కలెక్ట్ చేసుకొని అది గవర్నమెంట్కి ఇవ్వాల్సింది ఎంప్లాయీస్ పేరు మీద. కానీ అతను ₹1 కూడా ఎంప్లాయీస్ పేరు మీద PF కానీ ట్యాక్స్ కానీ ఇవ్వలేదు, డిపాజిట్ చేయలేదు. మొత్తం ఇతని పాకెట్లో. ఇదంతా కాకుండా చిన్న చిన్న వెండర్స్ ఉంటారు, సప్లయర్స్, ఫుడ్ సప్లయర్స్, యూనిఫామ్ మేకర్స్ అండ్ మెయింటెనెన్స్ వర్కర్స్. వీళ్ళకి కూడా మనీ ఇచ్చేవాడు కాదు. వాళ్ళు లాసెస్లోకి వెళ్ళి వాళ్ళ షాప్స్ని మూసుకునే పరిస్థితి కూడా వచ్చింది. దీంతో పాటు ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా చేసేవాడు. ఆ టైంలో చాలా సంపాదించుకున్నాడు. ఇదంతా కాకుండా 10 years ఇవన్నీ చేస్తూ లండన్లో దక్కున్నాడు. సో గైస్, విజయ్ మాల్యా గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈ 10 yearsలో చాలా అంటే చాలా ఉన్నాయి పాయింట్స్ చెప్పడానికి. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చెప్పండి, నేను ఇంకా మిగతా పాయింట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.